హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో పెసరపప్పు బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ అన్నింటిలోకి బాగుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2-3 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. నెక్స్ట్ అందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. నెక్స్ట్ అందులో 1 కేజీ బీరకాయలను పైన ఉన్న చెక్కును పీల్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకొని అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మామూలు బీరకాయకి అయితే ఒక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అదే లేత బీరకాయలు అయితే వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఈ లేత బీరకాయల్లో వాటర్కి బీరకాయ చక్కగా మగ్గిపోతుందండి. ఇప్పుడు అందులో ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, బీరకాయ పెసరపప్పు చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు అందులో కారం యాడ్ చేసుకోవాలి. పప్పును మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి. ఇప్పుడు అందులో 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటే మనకి పెసరపప్పు బీరకాయ కూర రెడీ. చాలా రుచిగా ఉంటుందండి. ఇది రైస్, రోటీ అన్నింటిలోకి బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి.